నేను ఇవాళ టిఫిన్‌కి దోసలు వేశాను. అందులోకి కొబ్బరి పల్లి చట్నీ చేశాను. మధ్యాహ్నం కోసం పప్పుచారు చేశాను. ఈ పప్పుచారు మా పెద్దోడికి కలిపి పెట్టలేను కాబట్టి వాడి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. సింపుల్‌గా లంచ్ బాక్స్‌లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో స్క్రీన్ మీద చేసి చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇందులోకి పచ్చిమిర్చి, కారము, చిల్లీ సాసు 3 కారాలేసాను. అందుకే కొంచెం మీరు లిమిట్‌గా తగ్గించి వేసుకోండి. ఎప్పుడు నార్మల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే మా వాడికి బోర్ కొడుతుందని ఈసారి సాసులు వేసి చేశాను. పప్పుచారు చేస్తే మా చిన్నోడు అడుగుతాడు కదా 3 ఎగ్గులతో ఆమ్లెట్ చేస్తేనే తింటానని. అందుకోసం మధ్యాహ్నం వాడి కోసం ఆమ్లెట్ చేద్దాంలే అని అనుకున్నాను. దోసలు స్కూల్ దగ్గర ఉండే అవ్వల కోసం ప్యాక్ చేస్తున్నాను. నేను ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కొంచెం సమయం వీళ్ళ కోసం అప్పుడప్పుడు కేటాయిస్తాను. ఎందుకంటే దేవుడిని కాకాబడదామని. ఎందుకంటే ఇలాంటి చిన్న హెల్ప్ నేనేదైనా చేస్తే దేవుడు నా కోసం పెద్ద హెల్ప్ చేస్తాడన్న ఆశ నాకు. ఇన్ని వంటలు చేశాక బోలెడన్ని గిన్నెలు పడతాయి కదా, అన్ని క్లీన్ చేసి స్కూల్కి బయలుదేరేశాను. ఆఫ్టర్నూన్ వచ్చాక 3 ఎగ్గలతో ఆమ్లెట్ వేస్తే మావాడు నాకు కూడా అన్నలాగే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టని మారం చేశాడు. మా ఆయన ఐడియా ఇచ్చాడు సగం ఎగ్ తీసేసి ఎలాగోలా ఫ్రైడ్ రైస్ చేసిమ్మని. ఆఫ్టర్నూన్ ఉండే ఆ కొద్ది బ్రేక్ లోనే వాడి కోసం మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేయాల్సి వచ్చింది. నేను ఆమ్లెటే చేస్తున్నానని వాడు మూత ముడుచుకొని కూర్చున్నాడు. ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడంగానే హ్యాపీ అయిపోయి హ్యాపీగా తినేసి స్కూల్ కి వెళ్ళిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.